శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతాశాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఒక ముఖ్యమైనటువంటి భగవద్గీత ఉపదేశమైనటువంటి 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగ అంటారు. అయితే అర్జునుడు అడిగిన ప్రశ్నకి భగవాన్ శ్రీకృష్ణ సమాధానం చెప్తున్నారు. మొదటిసారిగా ఒక సంక్షిప్తంగా క్షేత్రజ్ఞ గురించి చెప్పి వాటి యొక్క పూర్తి వివరణ చెప్తాను అన్నారు. అయితే పూర్తి వివరణ చెప్పే ముందు దానిని స్తుతిస్తున్నారు. అంటే స్తుతి, దాని యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే యావత్తు వేదముల్లో ఉన్నటువంటి ఆ సంహిత మంత్రములు కానీ, ఆ బ్రాహ్మణికములు కానీ, ఆరణ్యకములు కానీ, ఉపనిషత్తు అంటే అల్టిమేట్ సారం, వేదము యొక్క అంతం అంటే సారము అని అర్థం. అవన్నీ దేని గురించి చెప్తున్నాయంటే ఈ క్షేత్రజ్ఞ గురించి. ఎలా అంటే మంత్రభాగములో చెప్పినటువంటి స్తుతులు కానీ, ఏ దేవతలు స్తుతించినా అవన్నీ కూడా, ఏ లోకాల గురించి స్తుతించినా అవన్నీ కూడా క్షేత్రం కిందే వస్తాయి. ఏ యజ్ఞయాగాలు చేసినా ఆ మెటీరియల్ అన్నీ కూడా క్షేత్రం గురించే వస్తాయి. సో మనం అనుభవం అంటే మనం అనుభవంలోకి వచ్చే ప్రతి ఒక్కటి స్థూలమైనదైనా సూక్ష్మమైనదైనా మన భావనలు, మన సంకల్పాలు, మన కోరికలు ఏవైనా సరే. ఎందుకంటే ఈ స్థూల జగత్తు, ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మమైనటువంటి ఇంద్రియములు, మనస్సు, ఇవన్నీ కూడా క్షేత్రమే. మరి వీటన్నింటి వెనక ఉండి నడుపుతూ వీటికి అనుగ్రహిస్తున్న ఆ కేవల శుద్ధ చైతన్యం క్షేత్రజ్ఞ. ఇప్పుడు చూడండి, యావత్ సృష్టి అంతా కూడా ఈ క్షేత్రజ్ఞుడే. అంటే ఈ క్షేత్రమే శక్తి. క్షేత్రజ్ఞ అంటే శివ, అంటే సర్వము శివశక్తిమయం జగత్. షియా రామమయ సబజగ జాని అంటారు. షియా రామమయ సబజగ జాని తులసీదాస్. అంటే మొత్తం యావత్తు సృష్టి అంతా సీతారామమయం. సో ఈ విధంగా ఈ ఋషుల చేత, అంటే ఏదైతే ఆ యొక్క ఈశ్వర జ్ఞానాన్ని, వాక్కుని సాక్షాత్తు దర్శించినటువంటి ఆ వేద ఋషులు ఈ విషయాలు ఎంతో గొప్పగా చెప్పారు వివరంగా. అంటే క్షేత్రం అంటే ఈ ప్రపంచము, ఈ భౌతిక ప్రపంచము. క్షేత్రజ్ఞుడు అంటే దానిలో ఉండే చైతన్యమే. సో సృష్టి మొత్తం జడము చైతన్యాల కలయిక. అందువల్ల ఈ రెండు అర్థం చేసుకుంటే
ఇంకా మీకు సృష్టిలో మిగిలేది ఏమి లేదంట. అందుకే ఋషిభి బహుదా గీతం, ఋషులు యోగులందరూ శాస్త్రాల్లో ఈ క్షేత్రము క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానాన్ని కీర్తిస్తున్నారు. క్షేత్రజ్ఞ వివేక జ్ఞానము రెండింటి మధ్య భేదం కూడా తెలియాలి మనకి. చందోభి వివిధై పృథక్, వేరు వేరుగా దీన్ని వివరిస్తున్నారు. అంటే ఏంటి? లోకాల గురించి మాట్లాడిన ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కెమిస్ట్రీ, అసలు ఏది మాట్లాడినా, ఏ అంశం గురించి చర్చించినా మనం సైకలాజికల్ మనోవిజ్ఞాన శాస్త్రం కానీ, అంతరిక్షంలో ఉన్న శాస్త్రం కానీ, తర్వాత సముద్ర భూగర్భముల గురించి, ఏ క్షేత్రములైనా ఏ శాస్త్రములైనా అన్నీ కూడా ఈ క్షేత్రం గురించి అవుతుంది. కాబట్టి మరి దీంట్లో క్షేత్రజ్ఞం ఎక్కడ ఉన్నది అని మన డౌట్ వస్తుంది. అంటే ఈ సృష్టికి కారణము కార్యం ఈ రెండింటికి భిన్నంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని క్షేత్రజ్ఞము అంటారు. క్షేత్రజ్ఞ అంటే మారుతున్న క్షేత్రమును సాక్షిగా దర్శించే క్షేత్రజ్ఞ అని అర్థం. అందువలన వెళ్తూ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ పోలీస్ ఉండకూడదు. ఆయన కూడా బైక్ మీద కారులో వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ కెనాట్ అబ్జర్వ్. అందువలన క్షేత్రజ్ఞ ఈ క్షేత్రము వేరువేరుగా చెప్తున్నారు. అందువలన మొత్తం యావత్తు సృష్టి అంతా కూడా మారుతూ ఉన్న నామరూపములుగానే ఉంటుంది. యావత్ బంగార ప్రపంచం, ఆభరణముల ప్రపంచమంతా కూడా ఆభరణముల పేర్లు మాత్రమే ఉంటాయి, కానీ నిజానికి ఏంటది? బంగారమే. యావత్తు నీటిలో ఉన్న అల్లు, బుడగలు, తరంగాలు అన్నీ కూడా కేవలం పేర్లు మాత్రమే. ఉన్నదేంటి? నీరు మాత్రమే. ఫర్నిచర్లో ఉన్నటువంటి టేబుల్, సోఫా సెట్లు, చైర్లు అనేక రకములు ఉన్నప్పటికీ వాస్తవానికి ఉన్నదేమిటి? చెక్క మాత్రమే. అందుకే జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ, కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనే భయమేలోయి. చూడండి, కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో. చూసారా? కావడి అందులో కుండలు, ఈ యొక్క ఇల్లు వాకిలి భారము ఈ కుటుంబాన్ని మోయలేకపోతుంది అని భయపడుతుంటారు. కానీ తత్వం ఏం చెప్తుంది? వేదము గీత ఏం చెప్తుంది అంటే, కావడి లేదయ్యా, అది కొయ్యి మాత్రమే. మరి కుండలు ఈ సంసార బరువు అంటున్న కుండలు ఎక్కడ ఉన్నాయి? మట్టే కదా. మట్టి కంటే భిన్నంగా కుండలు ఉంటాయా? కర్ర కంటే వేరుగా కావడి ఎక్కడే ఉంటుందా? కావడి ఉన్నదా అని అడుగుతున్నారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఈ ప్రపంచ విశ్వం అంతా కూడా ఒక చైతన్యమును ఆధారపడి ఒక మాయాశక్తిగా ఉన్నది. ఆ మాయ ఆడుతున్నటువంటి ఈ నాటకమే జగన్నాటకము. దానికి ఆధారములో ఉన్నది జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే సదా అంటారు. అందువలన దానిని ఆ జగన్నాథ స్వామి, ఆ క్షేత్రజ్ఞయే సకల క్షేత్రాలలో ఉండి ప్రకాశింపజేస్తున్నది. కాబట్టి క్షేత్రజ్ఞ ఒక్కటే, క్షేత్రములు అనేకము. 2వ అధ్యాయంలో దేహాలు అనేకము, వాటిలో ఉన్నటువంటి దేహి ఒక్కటే అని చెప్పారు. దీనినే యావత్తు ప్రపంచాన్ని అనాత్మ అంటారు. దానిలో ఉన్నటువంటి చైతన్య శాశ్వతము సత్యాన్ని ఆత్మ అంటారు. పేర్లు మారుతుంటాయి కానీ సత్యం అదే. బ్రహ్మ సత్యం
జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః. శంకరాచార్య అనేక భాష్యాలు వ్యాఖ్యలు రాసిన తర్వాత అడిగారంట, ఆచార్య శంకరాచార్య మీ తత్వాన్ని ఒక్క శ్లోకములో అంటే ఒక సంక్షిప్తంగా మాకు చెప్పండి అడిగితే శంకరాచార్యులు అన్నారు, శ్లోకం కూడా అక్కర్లేదు, ఒక అర్ధ శ్లోకం అంటే సగం శ్లోకంలో చెప్తాను అన్నారు. ఏమిటి? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్నిత్య జీవో బ్రహ్మైవ నా పరః. ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను. ఏంటది అంటే కోటి గ్రంథాలు చెప్తున్నటువంటి సారమంతా కలిపి ఒక సగం శ్లోకంలో చెప్తాను బాబు అన్నారు. ఏంటా సగం శ్లోకం అంటే కేవలం సత్యము, శాశ్వతము, సనాతనము, నిత్యమైనటువంటి శుద్ధ చైతన్యం ఒకటి ఉంది వ్యాపించి, అదొక్కటే బ్రహ్మ, అదొక్కటే సత్యం. మిగతా సృష్టిలో ఏమున్నప్పటికీ అవి మీరు చూస్తున్న స్థూలంగా అయినప్పటికీ, సూక్ష్మంగా అయినప్పటికీ, బీజావస్థలో ఉన్న, వ్యక్త రూపంలో ఉన్న, ఇవన్నీ కూడా క్షేత్రము, అది ఒక మిథ్య అని చెప్పారు. మరి ఆ బ్రహ్మ ఎవరు? ఎక్కడో పరంధాములు ఉన్నాడా, పరలోకములు ఉన్నాడా, వైకుంఠములో ఉన్నాడా, సాకేత్పురిలో ఉన్నాడా, గోలోక బృందావనంలో ఉన్నాడా అంటే ఎక్కడా లేడు. మరి ఎక్కడున్నాడు? నీ హృదయస్థంలో కూడా స్ఫురిస్తున్నది, సకల హృదయంలో స్ఫురిస్తున్నది, సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నది నారాయణ రూపంలో అని చెప్పారు. కాబట్టి ఇది అర్థం చేసుకుంటే మీకు శాస్త్రములు అనేకం ఉన్నప్పటికీ తత్వం ఇదేనా అని అర్థమైపోతుంది. అందువలన బ్రహ్మసూత్ర పదైహి చ ఏవ అంటే వీటినే ఈ క్షేత్రం గురించే లాజికల్గా రీజనింగ్తో తర్కబద్ధంగా బ్రహ్మసూత్రాల మొత్తం చర్చించబడినది దీనికోసమే, ఈ రెండింటి కోసమే. ఎందుకు అంటే వేదముల యొక్క సారాన్ని, తత్వాన్ని తెలియజేసేది ఉపనిషత్తులు. తరువాత దాన్ని శృతి ప్రస్థానం అంటారు. మరి పురాణాలు, భగవద్గీత ఆ వేదాంతం ఉపనిషత్తుల యొక్క సారాన్నే చెబుతాయి కాబట్టి వాటిని స్మృతి ప్రస్థానం అంటారు. బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అంటే వాటినే వేదాంత సూత్రాలని కూడా అంటారు. ఇంకో పేరు అంటే ఉపనిషత్తుల్లో చెప్పే ఆ యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో మనం ఇలాగ చదివితే అవి విరుద్ధ భావంగా అనిపిస్తుంది, మనకి అర్థం కాదు మనకి. అందువలన వాటిపైన ఒక కోర్టులో ఎలాగైతే చర్చిస్తారో ఈ బ్రహ్మసూత్రాలు అనేది ఒక సుప్రీం కోర్టు. దేనికి? ఉపనిషత్తు వాక్యాలను చర్చించడానికి. అందువలన దానిని న్యాయ ప్రస్థానం అంటారు. ఈ మూడింటి కలిపితే ఏమంటారు? ప్రస్థానత్రయం అంటారు. సో ఈ మూడింట్లో కూడా మనకి అల్టిమేట్గా చెప్పింది ఏంటి? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ క్షేత్రజ్ఞ జగత్ క్షేత్రము అని చెప్తుంది చివరికి. అందువలన బ్రహ్మసూత్రాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయో నిత్వాత్ తత్తు సమన్వయాత్ అంటే ఈక్షతే నా శబ్దం అంటే ఈ బ్రహ్మసూత్రములు వివరణ పూర్తిగా ఈ సనాతన ధర్మములో ఉన్న వేద వాన్మయం యొక్క సారాన్ని అక్కడ నిర్ణయిస్తారనమాట. చూడండి, మన లోకల్ జిల్లా కోర్టులో వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి, అనేక కోర్టులకు వెళ్తూ చివరికి సుప్రీం కోర్టు అల్టిమేట్. అందువలన ఈ తత్వాన్ని నిర్ణయించేది బ్రహ్మసూత్రాల్లో అల్టిమేట్. అయితే ఇక్కడ బ్రహ్మసూత్రాలు దేని గురించి చెప్పారంటే ఏతు మద్భిహి అంటే మొత్తం ఎన్ని దర్శనాలు ఉన్నాయో, అనేక దర్శనాలు ఉన్నాయి మీకు తెలుసు. ఎలాగంటే ఈ తత్వాన్ని అనేక తత్వాల రూపాలుగా చెప్పు ఉన్నారు. సాంఖ్యం అని ఒకటి ఉంటుంది, యోగ అంటారు, వైశేషిక అంటారు, న్యాయ అంటారు, పూర్వమీమాంస, జైన, బౌద్ధ అనేకం ఉన్నాయి. కొంతమంది వేదములను అంగీకరిస్తారు,
కొంతమంది అంగీకరించారు. అంగీకరించే వాళ్ళని ఆస్తిక అంటారు. అంగీకరించిన వాళ్ళని, వేదములను అంగీకరించకపోయిన వారిని నాస్తిక అంటారు. సో ఈ విధంగా వాళ్ళు అనేక రకములైనటువంటి ఆ తర్కముతో, అంటే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా ఈశ్వరుడి కంటే భిన్నంగా లేదు, ఎలా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, ఈ కుండలన్నీ కూడా మట్టి కంటే వేరుగా లేవు. కుండలన్నీ మీటింగ్ పెట్టుకుని అంట, ఏంటి, మన దేవుడైనటువంటి మట్టిని మనం ఎక్కడో ఒక గుడి కట్టి పూజించాలి. ఎందుకు, మట్టి దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు అంటున్నాడు. చిన్న చిన్న కుండలు, ఆ భరణిలు, ఆ మూగిళ్ళు, ఆ కలుషాలు అన్నీ వచ్చి మట్టి అనే మన దేవుడు ఆ యొక్క మేఘాల పైన పరలోకములో ఉన్నాడు అనుకుంటాను. ఏవి, ఆ మూగిడులు, కప్పులు, పాత్రలు ఉంటాయి కదండి మట్టితో చేసినవి, అవన్నీ మట్టి కోసం పూజిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ పరలోకంలో ఉన్న మట్టిని మనం కలవకుండా ఉంటామా అని. కాబట్టి ఇక్కడ 3 సూత్రాలు చెప్తారు వేదాంతం. ఏంటి, ఒకటి, కారణం లేకుండా కార్యం ఉండదు. ఏమిటి, కారణం లేకుండా కార్యం ఉండదు అంటే, మట్టి అనేది కారణమైతే కుండలు అనేవి కార్యాలు. ఇప్పుడు చెప్పండి, మట్టి లేకుండా కుండలు ఉంటున్నాయా? ఉండవు. రెండవ సూత్రం వేదాంతంలో, గీతలో ఏమని చెప్తారంటే, రెండవ సూత్రం, ఆ కారణమే కార్యములుగా అనేక రకములుగా కనిపిస్తున్నది. రెండవ సూత్రం ఏంటండి, ఆ మట్టే అనేక పాత్రలుగా కనిపిస్తుంది, అంతే. మట్టి కంటే భిన్నంగా ఏం పాత్రలు లేవు. ఇది రెండవ సూత్రము. మరి మూడవ సూత్రం ఏమిటి, ఈ పాత్రలనే కార్యముల నుండి కారణమనే మట్టి తీసివేస్తే ఏమీ మిగలదు. అంటే ఈ జగత్తు అనేది ఒక కార్యం అనుకుంటే దీనికి కారణం ఉండాలా వద్దా? ఉండాలి. మరి రెండో సూత్రం ఏం చెప్పారు, కారణమే కార్యముగా అనేక విచిత్ర రూపములుగా కనిపిస్తున్నది. జగత్తు విచిత్రంగా ఉందా లేదా, అనేక రూపములుగా. మరి దీని కారణం ఎక్కడ, పరలోకంలో ఉంటుందా? ఆ కారణమే జగత్తుగా కనిపించాలా? మట్టియే కుండలుగా, పాత్రలుగా కనిపిస్తుంది. మరి జగత్ ప్రభు అయినటువంటి ఆ పరమాత్మయే జగత్తుగా కనిపిస్తుంది, కానీ అనేక రూపములుగా కనిపిస్తుంది. మూడవ సూత్రం ఏం చెప్పాము, పాత్రల నుండి మట్టిని తీసివేస్తే ఏమీ మిగలదు. ఈ జగత్తు నుండి జగదీశ్వరుని తీసివేస్తే ఏమీ మిగలదు. ఈ శివశక్తి అనే జగత్తు నుండి శివ తీసివేస్తే శవం మిగులుతుంది, శవం. అందుకే శివ శ్మశానంలో ఉంటాడని పురాణ కథలు కాదు. యావత్ జగత్తంతా కూడా క్షేత్రం అంటే శ్మశానమే. ఆ క్షేత్రంలో వాసం చేసిన వాడే శివ. ఈ శరీరం కూడా శవమే, శ్మశానమే. దీనిలో శివ అనే మంగళకరమైనటువంటి చైతన్యం ఉన్నది. ఇది తత్వం. పురాణాలు చెప్పుకుంటే ఇక్కడ శ్మశానంలో శివుడిలు కాపలా ఉన్నాడు, మనలోకి ఆ దయ్యాలు భూతాలు రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు. భలే కథలు చెప్తారు మన వాళ్ళు, ప్రవచనకారులు. వినడానికి చాలా అందంగా ఉంటుంది సుమా. అయితే ఇది ఎలాగైతే చెప్పారో దీన్ని హేతుమద్భిహి అంటారు. అంటే తర్కబద్ధంగా ఇలాగ వివరిస్తారండి బ్రహ్మసూత్రాలు. వినిశ్చితై, పూర్తిగా నిర్ణయించారు. ఎన్ని సూత్రాలు ఉన్నాయి మనకి? 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. దానికి మీరు చూస్తే అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పస్య కాలా బహవశ్చ విజ్ఞాః, యత్సారభూతం తతోపాసితవ్యం, హంసో యథా క్షీరమివాంబుమిశ్రాత్. అంటే స్థాళీ పులాక్ న్యాయం అంటారు. అంత కుండలో, అంత బిందులో వండుతున్న అన్నాన్ని ప్రతి అన్నం మీదకి మనం ఎక్కడ చూడగలమండి? ఒక అన్నం మీద తీసి ఇలా చూస్తాం, అన్నం ఉడికిందా లేదా. అదేవిధంగా క్షీరం
యథా క్షీరం ఇవ అంబు అంటే ఈ పాలు నీరు వేరు చేసే హంస వలె ఎలాగైతే వేరు చేస్తాడు హంస, ఆ విధంగా మనము ఈ శాస్త్రం యొక్క సారాన్ని మనం తెలుసుకుంటాం తప్ప పూర్తిగా మీరు 4 వేదములు అలాగే అన్ని అనేకమైన ఉపనిషత్తులు అనేకమైన పురాణములు ఇతిహాసాలు ఇవన్నీ చదివితే మీ ఒక్క జీవితం సరిపోదు. కాబట్టి ఈ విధంగా చెప్పి ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆ క్షేత్రం గురించి చెప్తున్నారు. 6వ శ్లోకం అమ్మ 6. మహాభూతాన్యహంకారః 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 బుద్ధిరవ్యక్తమేవ చ బుద్ధిరవ్యక్తమేవ చ బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ ఇంద్రియాణి దశైకం చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః 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 మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏం చేస్తున్నారంటే ఈ క్షేత్రం అంటే బాహ్య ప్రపంచం అని చెప్పాం కదా, దాన్ని వివరిస్తున్నారు. ఎలా అంటే ఇంతవరకు అనేకమైనటువంటి ఈ ఋషులు ఎవరైతే తత్వవేత్తలు దార్శనికులు అంటారు, దర్శించిన వారు తత్వాన్ని, వారు ఈ యొక్క సృష్టిని అనేక రకాల వివిధ రూపములుగా విభజించారనమాట వివరించేటప్పుడు. సో ఒక్కొక్క భాగాన్ని వాళ్ళు తత్వము అంటారు, అంటే ఎన్ని తత్వాలు అని. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మనం చెప్పాం వైశేషిక అనే ఒక దర్శనం ఉంది, ఒక మతం. వాళ్ళు యావత్ సృష్టిని 7 పదార్థములుగా విభజించారు. అదేవిధంగా న్యాయ దర్శకులు ఉన్నారు, వారు 16 తత్వాలుగా విభజించారు. అదేవిధంగా సాంఖ్యం ఉంది, సాంఖ్యము అంటారు, అంటే కపిల ముని అంటారు, వారు 24 తత్వాలుగా విభజించారు. ఇలా అనేక రకము తత్వాలుగా విభజిస్తే భగవాన్ శ్రీకృష్ణ ఏం చేస్తున్నారంటే ఈ సాంఖ్యం వాళ్ళు ఎలా అయితే చెప్పారు 24 తత్వాలు, దానిని ఇక్కడ మనకి తీసుకొని చెబుతున్నారు. ఎందుకంటే ఏదైనా శాశ్వతం కాదు. ఎందుకు? మొత్తం క్షేత్రమే మారిపోతున్న వికారాలు చెంది అది మిథ్య అనేటప్పుడు దాని మీద అంత సత్యం లేదు. కాబట్టి ఆ క్షేత్రాన్ని మన అవగాహన కోసం తెలుసుకోవడానికి ఎవరిదో ఒకరిది మనము రెడీమేడ్గా వాడుకుంటాము. ఇక్కడ ఈ భగవద్గీత సాంఖ్య దర్శనములో చెప్పినటువంటి ఆ 24 తత్వములని ఇక్కడ మనము తీసుకుంటున్నాము. అందువలన ఈ 24 తత్వాలంటే ఏమిటి అని మనకు తెలియాలి. దీనికి కపిలముని ఒక ఆర్డర్లో చెప్పారు వాళ్ళకి. ఏంటవి? ఫస్ట్ ప్రకృతి. అంటే ప్రకృతి అంటే తెలుసు కదా మీకు, ఈ యొక్క సృష్టి స్థితి లయం ఇవన్నీ జరగక ముందు మూల ప్రకృతి అంటారు. అంటే
మూడు గుణములు సామ్య అవస్థ. అంటే ఏంటి మూడు గుణములు? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ మూడు గుణముల యొక్క సామ్య అవస్థని ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి నుంచి మొట్టమొదటిసారి వచ్చిన అంశం ఏమిటంటే మహత్తత్వము అంటారు. మహత్ అంటే మీకు ఒకటి అర్థం కావాలి ఇక్కడ. ఏంటంటే ఈ సమష్టిగా యావత్ సృష్టంతటికి సూక్ష్మ బుద్ధిని, సమష్టి బుద్ధిని మహత్ అంటారు. ఈ మహత్ నుండి తర్వాత అహంకారం వచ్చింది. అహంకారం అంటే ఒక వ్యక్తిలో ఉండే అహంకారం కాదు ఇక్కడ. మరి ఎలా తీసుకోవాలి స్వామి అంటే, ఈ సమష్టి అహంకారము అంటే ఒక వ్యక్తి కాకుండా యావత్ సృష్టి ప్రాణుల్లో ఉన్న అహంకారం కలిపి సమష్టి అహంకారం అంటారు. సో దానిని సమష్టి అహంకారం అంటారు. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకి? గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ ప్రకృతి నుండి మహత్ తర్వాత అహంకారము, సమష్టి అహంకారం. ఈ సమష్టి అహంకారము నుండి 16 తత్వాలు వచ్చాయి. ఏంటవి అంటే ఇక్కడ మనస్సు కూడా సమష్టి మనస్సుగానే తీసుకోవాలి మీరు. ఇవన్నీ సూక్ష్మ, ఇంక మన వ్యక్తులు ఇంక రాలేదు. తర్వాత ఈ మనస్సు, సమష్టి మనస్సు, అదేవిధంగా దశ ఇంద్రియాలు. దశ అంటే ఇంద్రియాలు అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియములు అంటే చెవులు, చర్మము, నేత్రములు, ముక్కు, నాలుక. ఎన్నైనాయి? 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు అంటారు. పంచ కర్మేంద్రియములు అంటే చేతులు, కాళ్ళు, నోరు, మాట్లాడే నోరు, వాక్కు, తర్వాత మలమూత్ర విసర్జించే అవయవాలు. సో ఇవి 5 + 5 10 ఇంద్రియములు అంటారు. మరి తర్వాత పంచ సూక్ష్మభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఇవి సూక్ష్మభూతాలు అన్నమాట. ఇంక స్థూలభూతాలు రాలేదు. వాటి నుండి 5 స్థూలభూతాలు. అందువలన ఇప్పుడు మనం వీటికి ఎన్ని దశల్లో మనం చెప్పొచ్చు? 3 దశలలో ఈ పరిణామం జరిగింది అనుకోవాలి. ఎలాగా అంటే ఇంకా అంటే మొత్తం కలిపి 4 దశలు అన్నమాట. ఏంటి? మొట్టమొదటిసారిగా అనాదిగా ఉన్నది ప్రకృతి. అది అప్పుడు పుట్టలేదు, అనాదిగా ఉంటది అనమాట. అందుకే శివ ఉంటే శక్తి అనాదిగా ఉంటుంది. శివును ఆశ్రయించే ఉంటుంది. శివ కంటే వేరుగా ఉండదు పార్వతి అంటే ప్రకృతి. కాబట్టి అనాదిగా ఉన్న ప్రకృతి మొట్టమొదటి దశ మహత్. మరి 2వ దశలో ఏమైంది? ఆ మహత్తు నుండి సమష్టి అహంకారము. 3వ దశలో సమష్టి మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, సూక్ష్మభూతాలు అంటే 16 వచ్చాయి. చివరి దశ 5 స్థూల భూతాలు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా, మన ముందు ఉన్నాయి కదా, పంచభూతాలు అంటారు, స్థూల భూతాలు. మొత్తం కలిపితే 24 అయినాయి. ఎలా? మీకు అంత గుర్తుంది కదా, చూసుకోవాలి మరి మీరు. ఏంటంటే 3 ప్రకృతి, మహత్తు, అహంకారం 3. ఆ అహంకారం నుండి 16 వచ్చాయి. ఏంటి 16? మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ సూక్ష్మభూతాలు. 3 5 15 + 1 16. తర్వాత 5 స్థూల భూతాలు. మొత్తం కలిపి 24. ఈ 24 మీకు ఒక్కసారి అర్థమైతే వాటి ఆధారంగానే మన శ్లోకం ఉంది ఇక్కడ. అవ్యక్తం ఫస్ట్, మొట్టమొదటిది అవ్యక్తంగా ఉన్న ప్రకృతి. ఇక్కడ బుద్ధి అని వాడారు భగవాన్ కృష్ణ. అంటే ఆ బుద్ధికి సాంఖ్య దర్శన ప్రకారంగా మహత్తత్వము. ఇది మొట్టమొదటి దశ. తర్వాత ఏమన్నారు? అహంకార అంటే సమష్టి అహంకారము. అహంకారం నుండి 16 తత్వాలు వచ్చాయని చెప్పాం. ఏంటవి? మహాభూతాని అని ఉన్నది శ్లోకంలో. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ.
అంటే పంచభూతములు అన్నమాట, సూక్ష్మములు. దశ ఇంద్రియాని అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియములు. ఏకం చ ఏకం అన్నారు శ్లోకంలో. ఏంటది? మనస్సు అని అర్థం. ఇందులో మొత్తం ఎన్ని వచ్చాయి? ఇవి 16 ప్లస్ అంతకుముందు 3, మొత్తం 19 వచ్చాయి మీకు. పంచచేంద్రియ గోచరాహ అంటే ఇదేంటి? పంచచేంద్రియ గోచరం అంటే ఇంద్రియములకు గోచరమైనవి. ఏంటి గోచరం అవుతున్నాయి ఇక్కడ అంటే 5 పంచ స్థూల భూతాలు గోచరం అవుతున్నాయి లేదా? శబ్ద స్పర్శ రూప రస గంధముల ద్వారా మనకి ఈ 5 స్థూల పంచభూతాలు మనకి గోచరం అవుతున్నాయి. దీన్ని బట్టి మీకేమైంది? ఇవన్నీ కలపండి, 24 తత్వాలు అయినాయి. దీనిని క్షేత్రము అంటారు. దీన్ని ఏమంటారు? క్షేత్రం అంటారు. కాబట్టి ఈ 24 తత్వాలు నిరంతరము కూడా వికారాలు పొందుతూనే ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కలుస్తుంటాయి. ఒకదానితో ఒకటి రాసుకొని పూసుకొని ఉండడం వలన వీటిలో నిరంతరము వికారాలు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు? అంతకుముందు మనం చెప్పారు, యద్వికారి యతః అన్నారు. అంటే ఈ క్షేత్రము నిరంతరం వికారాలు పొందుతుందండి ఈ జగత్తంతా. మరి ఆ వికారాలకి మనం ఎలా తెలుస్తుంది? వికారాల వలన కొన్ని భావనలు వస్తాయి. ఏంటి ఆ భావనలు అంటే ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. సంఘాతశ్చేతనాధృతిః. 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 ఏతత్ క్షేత్రం సమాసేన. ఏతత్ క్షేత్రం సమాసేన. ఏతత్ క్షేత్రం సమాసేన. సవికారముదాహృతం. 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 ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. సంఘాతశ్చేతనాధృతిః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. సంఘాతశ్చేతనాధృతిః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. సంఘాతశ్చేతనాధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఉత్తమం. అయితే ఇప్పటి వరకు మనము ఒక నెంబర్ చూసాం. ఏంట నెంబరు? నెంబర్ ఏంటంటే 24 తత్వాలు కలిపితే ఈ క్షేత్రము. మీకు స్పష్టం అయిపోవాలి 24 తత్వాలు అంటే ఏమిటి అంటే మూల ప్రకృతి, మహత్, అహంకారము. 3 అయినాయి. 3 అయిన తర్వాత ఈ అహంకారము నుండి 16 తత్వాలు వచ్చాయి. ఏంటవి? మనస్సు, సమష్టి మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ సూక్ష్మభూతాలు. 15 ప్లస్ 1 16, 16 ప్లస్ 3 19 వచ్చాయి ఇప్పటి వరకు. అయితే పంచ సూక్ష్మభూతముల నుండి పంచ స్థూల భూతములు వచ్చాయి. 19 ప్లస్ 5 24. ఈ నెంబర్ ఒక్కసారి గుర్తుండాలి మీకు. సో ఈ 24 తత్వాలు బాహ్య ప్రపంచం అని చూసాం కదా. మరి ఈ బాహ్య ప్రపంచం వెనుక ఒక సూక్ష్మ ప్రపంచం ఉండాలా వద్దా? అంటే ఒక హార్డ్వేర్ కంప్యూటర్ ఉంది మన ముందు, మానిటర్. అది పని చేయాలంటే సాఫ్ట్వేర్ ఉండాలి వెనక. అందువలన ఈ క్షేత్రం ఇది స్థూలంగా బాహ్య ప్రపంచమే,
కానీ దీని వెనక జరుగుతున్నటువంటి ఆ వికారాలు, మార్పులు, చేర్పులు ఏంటి అంటే, మనం కేవలము బల్బు మనకి కనిపిస్తుంది ఆ గ్లాసు, కానీ లోపల ఫిల్మెంట్ లేకపోతే కరెంట్ వస్తుందా? రాదు. అందువలన ఈ బాహ్య ప్రపంచం అంతా కూడా బల్బు లాంటిదే. ఇప్పుడు మనం చూడబోయేది ఫిల్మెంట్ టైప్ అన్నమాట. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞ కలవడానికి ముందు ఈ క్షేత్రము ఒక అసెంబ్లేజ్ అంటారు. చూడండి, అనేక భాగముల కారు మనం తెచ్చి మనం గ్యారేజ్కి ఇస్తే ఆ భాగాలన్నీ కలుపుతుంటాడు ఆయన. దానిని సంఘాతం అంటారు. సంఘాతం అంటే స్వామి చిన్మయానంద బాడీ మైండ్ ఇంటలెక్ట్ బిఎంఐ కాంప్లెక్స్ అంటారు. బిఎంఐ కాంప్లెక్స్ అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు. అంటే మనస్సు అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములతో కలిపి మనస్సు అండ్ బుద్ధి, దీన్ని కలిపితే సంఘాత అంటారు. మరి చేతన అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ సంఘాతములో ఈ బాడీ మైండ్ ఇంటలెక్ట్ బుద్ధి, ఈ సంఘాతముల అంతఃకరణములో ఇలాగ ప్రతిబింబిస్తున్నటువంటి ఆ చైతన్యం యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ చేతన అంటారు. మీకు ఉదాహరణ చెప్తాను, చాలా శ్రద్ధగా మీరు గమనించాలి. మనము ఉదయం బయట ఒక బకెట్లో స్వచ్ఛమైన జలం పెట్టాము. అక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కదా. సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఆ బకెట్లో నీరు అలాగ స్థిరంగా ఉంటే సూర్య ప్రతిబింబం నీటిలో పడుతుంది. ఇప్పుడు ఈ శరీరం అనే బకెటు, ఈ మనస్సు అంతఃకరణం అనే నీటిలో శుద్ధ చైతన్యం అనే సూర్యుని యొక్క ప్రకాశము ప్రతిబింబంగా పడుతుంది. దానినే చేతన అంటారు. సో ఈ విధంగా మీరు ఈ ఉదాహరణ మీకు ఒక్కసారి గుర్తుకు రావాలి. అందువలన మనం ఏం చేస్తున్నాము, సూర్యుని ఎలాగైతే ప్రతిబింబము ఈ యొక్క నీటి బకెట్ నీటిలో పడినట్టుగా మన అంతఃకరణంలో ప్రతిబింబం వస్తుంది. దేని యొక్క ప్రతిబింబము? శుద్ధ చైతన్య ప్రతిబింబము. అందుకే ఫస్ట్ మనస్సు, బుద్ధి జడంగా ఉన్నప్పటికీ అవి చేతనం పొందుతున్నాయి. వాటి ద్వారా ఇంద్రియములకు చేతనం వస్తుంది. మరి శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి చర్మేంద్రియం ఉంది కదా, అందువలన చర్మం అంతటికి కూడా చేతనం వస్తున్నట్లుగా మనకి అనుభూతి కలుగుతున్నది. ఒకవేళ చర్మము శరీరం అంతా లేకుంటే, చెయ్యి ఒకసారి ఎక్కడైనా జారిపోయింది అనుకోండి, ఏదైనా తగిలి, మనం ఇంటికి వెళ్ళినంత వరకు చెయ్యి ఉన్నదా లేదు మనకు తెలియదు. అమ్మయ్య నా చెయ్యి ఎక్కడో పడిపోయింది, చెయ్యి ఎక్కడో పడిపోయింది అనుకుంటాం. అందువలన యావత్తు శరీరం అంతా చర్మము వ్యాపించి ఉండడం వలన మనకు చేతనం తెలిసిపోతుంది. చిన్న ముళ్ళు గుచ్చింది, ముళ్ళు గుచ్చింది. అందువలన ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ సంఘాతములో కలిగే వికారాలు, మార్పులు ఎందుకు? ఒకదానితో ఒకటి కలవడం వలన. అందువలన ఏం కలుగుతున్నాయి? ఇచ్ఛా ద్వేష అంటే రాగద్వేషాలు. అంటే దీన్నే మధు కైటభ అంటారు. మధు అంటే ఆసక్తి, రాగం. కైటభ అంటే ద్వేషం, ఎవర్షన్. అందువలన ప్రపంచంలో ఒక భాగం మీద రాగం కలిగి ఉండడం కానీ, ఇంకో దాని మీద ద్వేషం కలిగి ఉండడం కానీ మన మనస్సు యొక్క స్వభావం. ఎందుకు ఈ మనసుకి అంతర్శక్తి ఎక్కడ వచ్చిందంటే, శుద్ధ చైతన్యము నుండి అప్పు తెచ్చుకున్నటువంటి ఆ ప్రతిబింబ చైతన్యాన్ని చేతనము, దాని వలన మనస్సులో ఈ వికారాలు కలుగుతున్నాయి. అందువలన ఈ రెండు కామన్ అన్నమాట, ఒకదానికొకటి కలిసే ఉంటాయి. అందుకే రాగద్వేష వ్యవస్థితో అంటారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితో. అంటే ఇంద్రియములు, ఆ ఇంద్రియం యొక్క విషయాలు ఏంటి? చెవులు ఉందనుకోండి, విషయం ఏమిటి? శబ్దము. నేత్రం ఉంది, విషయం ఏంటి? రూపము. ముక్కు ఉంది, ఏంటి విషయము? వాసన. నాలుక ఉంది, ఏమిటి విషయం? రుచి. సో ఈ రెండు కలుస్తున్నప్పుడు వాటికి అంతర్లీనంగా ఆ రాగద్వేషాలు దాక్కుని ఉంటాయంట.
అవి ఒక శత్రువులు, దొంగలు, డెకాయిట్స్. కాబట్టి ఈ విధంగా ప్రపంచమంతా మనం చూస్తున్నటువంటి ఈ రెండు వెనక దాక్కుని ఉన్నాయి. మరి వాటి నుండి ఏమవుతుంది మనకి? సుఖము, దుఃఖము. అయితే మనం ఏమనుకుంటామంటే ఏ విషయం మన దగ్గరికి వచ్చినా దాంట్లో సుఖమా దుఃఖం అనేది వాటి మీద ఉండదు. ఎందుకు? కొంతమంది మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీకు సుఖం అనిపిస్తుంది. కొంతమంది మీ నుండి వెళ్ళిపోయినా మీకు సుఖం అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ వ్యక్తి బట్టి ఆధారపడి లేదు, మన భావన, మన మనస్థితి. అందువలన కొంతమంది వేరెవర్ దే గో దే విల్ స్ప్రెడ్ జాయ్. వేరెవర్ దే గో, వేరెవర్. సమ్ పీపుల్ వెనెవర్ దే గో దే గివ్ అప్, దే లెఫ్ట్ జాయ్ అంటారు. అంటే అర్థం ఏంటండి? కొంతమంది మన దగ్గరకు వస్తే ఆనందము, జాయ్ ఇస్తారు. కొంతమంది మన నుండి వెళ్ళిపోయి మనకు జాయ్ అందిస్తారు. ఎందుకు? వాళ్ళు ఉన్నంత వరకు మనకు జాయ్ ఉండదు, ఒకటే నస. కాబట్టి ఈ రాగద్వేషాలు కూడా అలాగే ఉంటాయి, ఈ సుఖ దుఃఖాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అంటే అందుకే యద్భావం తద్భవతి. మన యొక్క క్షేత్రాన్ని ఎలాగైతే, దీన్ని ఎందుకు క్షేత్రం అన్నారంటే, మన పంట పొలం ఉంది కదా మీకు, ఫామ్ హౌస్లు మీద అందరూ బాగా ఈ మధ్య బిజీ అనమాట, బాగా ప్రసిద్ధి. మన పంట పొలంలో మనం ఎంత శుభ్రంగా, ఎటువంటి గడ్డి లేకుండా, ఏవి లేకుండా ఎంత బాగా ప్రిపేర్ చేస్తామో ఆ ఫీల్డ్, ఆ క్షేత్రం, దాన్ని విత్తనములు వేసి అంత మంచిగా పంట వస్తుంది. అదే విధంగా మన అంతఃకరణము అని, మన శరీరము, మన ఇంద్రియములు, మన మనస్సు, ఈ సంఘాతం అనే క్షేత్రాన్ని మనం ఎంత స్పష్టంగా, శుద్ధంగా, శుభ్రంగా, పవిత్రంగా, ఏకాగ్రతతో, విశాలమైన ఈ మనస్సు, ధైర్యంతో కూడిన మనస్సు, బుద్ధి వివేకముతో, విరక్తి వైరాగ్య భావనతో మీరు తయారు చేసుకునే ఈ క్షేత్రంలో పంట పొలం ఏంటి తెలుసండి? సాక్షాత్ ఈశ్వరుడే సాక్షాత్కారం అవుతారు ఆత్మస్వరూపంగా. అందువలన ఇక్కడ ఈ క్షేత్రము సంఘాతం, చేతన, ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం వచ్చాయా లేదా? కాబట్టి ఈ విధంగా మొత్తం ప్రపంచం అంతా ఒకటే మ్యాటర్, కానీ దాన్ని విషయంగా మార్చేసాం. ఏంటి? ప్రపంచంలో అనేక పదార్థాలను రాగద్వేషాలనే రంగు మనం వేస్తున్నాం, రంగులు పులుముతున్నాం వాటిపైన. వాస్తవానికి ముందు చూసినట్టుగానే ఆనందం, దుఃఖం అనేది వస్తువుల్లో, మనుషుల్లో ఉండదు నిజానికి. మీరు నాకు చెప్పండి, ఇప్పటి వరకైనా సరే మనం 13వ అధ్యాయం చదివాం, బయట సుఖము ఉన్నదని మీరు ఏమైనా భ్రమపడుతున్నారా? వద్దు. ఎందుకంటే మన మనస్సు ఒక మాట చెబుతుంది. చూసారా, ఈ చిన్న కారుతో ఎన్నాళ్ళు తిరుగుతారో, పెద్ద కారు ఒకటి తీసుకుంటే మీకు సుఖం అంటది మనస్సు. అందువలన ఇక్కడ మనకి ఆందోళన, అలజడి, యాంగ్జైటీతోని, ఇక రెస్ట్లెస్ మైండ్తో మనం ఇక డబ్బులు సెట్ చేసుకొని తిరుగుతుంటాం, ఒక పెద్ద కారు, మంచి కారు, గొప్ప కారు కోసం. ఇక మనసు ఎప్పుడైతే రెస్ట్లెస్గా ఉంటుందో మీకు ఆనందం మరలేదు కదా. ఏదో తంటాలు పడి, లోన్లు పెట్టో, అప్పు చేసో, సంపాదించో, ఏదో రకంగా మంచిగాను చెడుగాను అడ్డదారుల్లో సరైన మార్గంలో డబ్బులు సెట్ చేసి కారు కొన్నారనుకోండి సపోజ్. అప్పుడు మనసు ఏమనుకుంటే తెలుసా? అరే, నేను కారు కొనమంటే కొనేసారే, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ తాత్కాలికమైనటువంటి సమయంలో మనసు సైలెంట్గా ఉంటుంది. జస్ట్ మనసు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయి రెస్ట్ తీసుకుంటుందో, దానికంటే అంతరంగా ఉన్నటువంటి ఆనందం, ఆత్మ ఆనందం ప్రకటమవుతుంది. మీరేమనుకుంటారు? కారు వల్ల నాకు ఆనందం వచ్చిందని భ్రమపడిపోతాం. ఇది మనలో జరుగుతున్నటువంటి ఈ ఒక జస్ట్ మోసం. అందువలన 2 సంవత్సరాలైంది మా బిడ్డ లండన్ నుంచి రాలేదు. అప్పుడు మనస్సు అంటది, చూసావా, మీ బిడ్డ 2 సంవత్సరాల నుంచి మీ దగ్గర రాకపోతే నీకు సుఖం ఎక్కడ ఉంటుంది అంటది మనస్సు. ఓ అవును కదా. వెంటనే వాట్సాప్లో, టెలిఫోన్లో ఏదో చేస్తాం, నువ్వు రావాల్సిందే, నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది, భయంగా ఉంది, నాకు అసలు సుఖమంటూ లేదు, దుఃఖంతో కుమిలిపోతాను అంటాం. వారు దిగుతారు. దిగిన వెంటనే మనసు ఏమనుకుంటుందంటే, అరే మీరు బిడ్డ రమ్మని చెప్తే బిడ్డ తీసుకొచ్చారే. మనసుకి ఇంకేం తెలియదు, కాసేపు రెస్ట్లో ఉంటుంది మనస్సు. అప్పుడు మళ్ళీ మీ లోపల
హృదయస్థు నుండి ఆత్మ ఆనందం ప్రకటమవుతుంది. మీరేమో అనుకుంటారు ఈ ఆనందాన్ని బిడ్డ నుండి వచ్చిందని భ్రమలో పడిపోతాం మనం. మళ్ళీ కొన్ని వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత మనస్సు వెతుకుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి, ఓహో బిడ్డది అయిపోయింది కదా, అది ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్. బిడ్డకి పెళ్లి చేస్తే నీకు ఆనందం వస్తుందని మనసు అంటది అనమాట. అప్పుడు మళ్ళీ ఇక్కడ బిడ్డ పెళ్లి కోసము నానా తంటలు యాతనం, జీవితాంతం కూడా అశాంతే మిగులుతుంది. మధ్యలో ఎక్కడైతే మనస్సు రెస్ట్లోకి వెళ్తుందో ఆ గ్యాప్లో కాస్త సుఖం. దీన్నే స్వామి దయానంద సరస్వతి గారు అన్నారు, మన జీవితం అంటే అంట దుఃఖము 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 దుఃఖం దుఃఖీ సుఖం. ఈ పచ్చడి పికిల్లాగా మనం అన్నం తింటుంటే మధ్యలో పికిలిలో పెడితే మరి కొంత సమయం కొన్ని తినొచ్చు అనమాట. అలాగా దుఃఖీ సుఖం, దుఃఖీ సుఖం, దుఃఖీ సుఖం అలా వస్తుందండి మనది. ఆ మధ్యలో ఆ సుఖమైన రాకుంటే మనం జీవించలేం. కాబట్టి మనల్ని ఏదో రకంగా అలాగా నడవడానికి బండి ఆ సుఖం మధ్య మధ్యలో మెరుపు తీయగలాగా వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ క్షేత్రం అనేది మనము ఆపాదించినటువంటి వికారాలే. అందువలన ఈ పచ్చకామర్లు జాండీస్ అంటారు కదండి, పచ్చకామర్లు వచ్చిన వారికి వాళ్ళు అంటారంటే ఏంటండి మొత్తం ప్రపంచం అంతా ఎప్పుడు పచ్చగా మారిపోయింది? పచ్చగా మారిపోలేదు, ఆయన దృష్టిలో మారింది. అందుకే ఇంతకుముందు మీకు చెప్పాను ఎన్నోసార్లు, ఈ మేడారం జాతరలోకి వెళ్తుంటాం మనము. ఆ జాతరలోకి వెళ్ళి ఈ పిల్లలు కళ్ళద్దాలు కొనుక్కుంటారు, రంగు రంగులు కళ్ళద్దాలు. ఏ రంగు పెడితే ఆ రంగు కనిపిస్తుంది ప్రపంచం అంతా. ఏ చూసారా మా అమ్మగారు రెడ్గా ఎర్రగా ఉన్నారు, ఎందుకు? ఎరుపు కళ్ళద్దాలు పెట్టుకున్నాడు ఆ బాబు. అలాగ అన్నట్టు మన మనస్సు ఈ క్షేత్రం ఏదైతే అసెంబ్లీ సంఘాతంలో ఉందో ఎటువంటి వికారాలు మనం ఊహించి కల్పిస్తున్నామో ఆ విధంగా మనకి ఇచ్చ, ద్వేషం, రాగ, ద్వేషం, సుఖం, దుఃఖం ఇవన్నీ కూడా మనకి కలుగుతున్నాయి. అయితే ఈ విధంగా ధృతి అంటే మీకు తెలుసు కదా, ధృతి అంటే ఒక దృఢమైనటువంటి ఒక నిర్ణయం, నిశ్చయం. అంటే ఈ దృఢమైన నిశ్చయం ఎప్పుడు కలుగుతుంది మనకి? ఎప్పుడైతే మనకు తార్కికంగా తర్కబద్ధంగా మనం ఆలోచిస్తామో. ఇప్పుడు చూసాం మనం కుండలన్నీ మట్టి ఎక్కడో ఉన్నాయని భ్రమపడ్డాయి, కానీ చివరికి ఏం తెలుసుకున్నాయి? నేనే మట్టి అయి ఉన్నాను, అహం మట్టి స్వరూప, నేనే మట్టి అయి ఉన్నాను అనే జ్ఞానోదయం అయింది వాటికి. ఆ విధంగా అనేక రకములైనటువంటి ఈ లాజికల్గా రీజనింగ్తో పాటు ఆలోచించి మనం ఊరికే నువ్వు శివ అంటే ఊరికే మనం ఒప్పుకోవట్లేదు, ఆలోచిస్తున్నాం. ఎందుకు? శివ అంటే శాశ్వతము, మారకూడదు, మారిపోతున్నదంతా శివ కాదు. మరి ప్రపంచం శివ అవ్వచ్చా? అబ్బే కాదండి, ప్రపంచం నిరంతరం మారిపోతుందిగా. సరే ప్రపంచం శివ కాదు. పోనీ శరీరం శివ అవ్వచ్చు కదా. అబ్బబ్బా శరీరం అంటే మారిపోతుందండి. పుట్టినప్పుడేమో చాలా 2 కేజీలు 3 కేజీలు ఉన్నాం, ఇప్పుడేమో 70-80 కేజీలు అయింది ఈ శరీరం. ఎంత ఆహారం తింటే అంత లావు అవుతుంది, ఆహారం తినకపోతే క్షీణించిపోతుంది. కాబట్టి ఇది శివ కాదు. సో ఈ విధంగా మనం ఒక తార్కికంగా ఒక లాజికల్గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. దానిని ఒక దృఢమైనటువంటి నిశ్చయం కలుగుతుంది, దాన్ని ధృతి. అదేవిధంగా ఏతత్ క్షేత్రం, ఈ క్షేత్రం అంటే 24 తత్వాలు చెప్పాం కదా, దాన్ని సమాసేన అంటే ఒక సంగ్రహంగా చెప్పబడింది. ఏంటి? సవికారం, విత్తి వికారాలతో కూడి ఉన్నది. ఏంటి వికారాలు చూసాం మనం? ఇచ్చా, ద్వేషం, సుఖం, దుఃఖం. సంఘాత అంటే మొత్తం సముదాయము, చేతన అంటే ఆ యొక్క చైతన్య యొక్క ప్రతిబింబము, ధృతి ఈ యొక్క దృఢ నిశ్చయమైనటువంటిది. సో వీటన్నిటి కలిపి ఏమన్నాం మనము? మొత్తము కలిపి క్షేత్రమే. అయితే ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ 2 నుండి 7 వరకు చెప్పేశారు. ఏంటి? మొట్టమొదటిసారిగా క్షేత్రము, క్షేత్రజ్ఞ గురించి ఒక సింపుల్గా చెప్పారు. ఆ తర్వాత స్వయంగా ఆయన ఏమన్నారు? అబ్బే ఇంక నేను పూర్తి వివరిస్తాను అర్జున అని ఎక్కడ అన్నారు? తత్క్షేత్రం యచ్చయాదృక్ష యద్వికారి యతశ్చయతు సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు
రెండు మళ్ళీ వివరిస్తాను అన్నారు. అయితే ఇప్పటి వరకు కృష్ణ ఏమి వివరించారు? క్షేత్రాన్ని మాత్రమే వివరించారు. మరి భగవాన్ శ్రీకృష్ణ ఇప్పుడు ఏం చెప్పాలి మీరు చెప్పండి? క్షేత్రజ్ఞ గురించి చెప్పాలా వద్దా? కానీ ఆయన క్షేత్రాన్ని కాస్త పక్కన పెట్టారు. అంటే మనం అనుకోవాలి, అంటే భగవాన్ శ్రీకృష్ణ మర్చిపోయాడు. క్షేత్రజ్ఞ చెప్పకుండా క్షేత్రం చెప్పేసి ఇంకా నెక్స్ట్ జ్ఞానంలోకి వెళ్ళిపోయారు అని అనుకుంటాం మనం. కానీ ఆయన మహా జగద్గురు, మహా తెలివైన వాడు, తెలుసు కదా మీకు. అందువలన ఆయన మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అంటే క్షేత్రజ్ఞ పురుష జ్ఞేయం. మనం 6 పదాలు అడిగాడు అర్జునుడు. ఏంటి? పురుష, ప్రకృతి, క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. ఇవి 6. ఈ 6 మనం ఏం చెప్పాము? క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం, ఈ 3 ఒక్కటే అని అన్నాం. అయితే 3 ఒకటైతే అర్జునుడు ఎందుకు అలాగ అడిగాడు? ఇప్పుడు మనకి విషయం కావాలి, అంతే కదా. అంటే మనలో చాలా మంది పరమానందయ్య శిష్యులు ఉంటారు. ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు? అదేమంటారంటే, స్వామీజీ స్వామీజీ వేదాంతం అయితే మేము చదివాము ఇన్ని రోజులు కానీ మాకు ఉపనిషత్తులు చెప్పరా అంటారు. లేకపోతే మేము ఇన్నాళ్ళు భగవద్గీత చదివాం కానీ మాకు వేదాంతం చెప్పరా అంటారు. అంటే వేదాంతం అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. కానీ పేర్లు అనేక రకాలు మారుస్తుంటారు. ఎలాంటిదంటే, ఒక అమ్మగారు వచ్చారు, అన్నారంట, ఏమండి కాటికి ఉందని అన్నారు. కాటికంటే తెలియదండి, ఎందుకంటే కొత్త వాళ్ళు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు కదా, చాలా మంది కాటుకలు తెలియవు, అంత మేకప్లే. కాబట్టి కాటుక ఎలాగ ఉండదంటే, కాటుక తెలియదా? కాటుక అనేది తెల్లగా పసుపు ముద్దలా ఉంటుందని అన్నారండి. తెల్లగా పసుపు ముద్దలా అంటే ఏంటండి అర్థం? కాటుక అంటే ఏం తెలియదని అర్థం. సో మన వాళ్ళు కూడా అర్జునుడు ఏం చేశాడంటే, క్షేత్రము, క్షేత్రజ్ఞ, తర్వాత పురుష, ప్రకృతి, జ్ఞానము, జ్ఞేయం అన్నారు. మరి క్షేత్రజ్ఞ పురుష జ్ఞేయం ఒకటే కదా అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అది అందువలన ఇప్పుడు డైరెక్ట్ గా భగవాన్ ఎక్కడికి వెళ్తున్నారంటే జ్ఞానము అనే భాగానికి వెళ్తున్నారు. ఇక్కడ జ్ఞానము అంటే మీకు తెలియాలి ఏంటంటే, అనేక శాస్త్రాల లౌకిక జ్ఞానం కూడా అవ్వచ్చు. తర్వాత మన ఆత్మస్వరూప తత్వం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అవ్వచ్చు. కానీ ఇక్కడ జ్ఞానం అంటే ఒక చిన్న తేడా కలిగింది. ఏంటి తేడా అంటే, ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని అందుకోవడానికి కావలసిన యోగ్యత మనకి ముందు కావాలి. కాబట్టి ఆ యోగ్యత కోసం మనలో ఉన్నటువంటి ఒక దైవీ సంపద, సద్గుణాలను ఇక్కడ జ్ఞానం అని చెప్పబడింది. ఇది నోటు. భగవాన్ శ్రీకృష్ణ వ్యాస మహర్షి ద్వారా ఒక నోటు పెట్టారు మనకి. ఏంటంటే, ఇక్కడ జ్ఞానం అనేది దైవీ సంపత్, అంటే సద్గుణాలు, దుర్గుణాలు లేకుండా సద్గుణాలు కలిగి ఉండడాన్ని ఇక్కడ జ్ఞానం అంటారు. అందుకే చాలా మంది దుర్గుణాలు కూడా సద్గుణాలుగా చలామణి అవుతుంటారు సమాజంలో. అందువలన మనం యథార్థంగా మనలో మనం చెక్ చేసుకొని ఆ దుర్గుణాలని పూర్తిగా ప్రక్షాళన చేసి సద్గుణాలను మనం అవలంబించుకుంటే ఈ ఆత్మస్వరూప తత్వము మీకు అలాగా 3 పువ్వులు 60 కాయలుగా అలాగ మీ యొక్క అపరోక్ష అనుభూతికి వస్తుంది. అప్పుడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే లాహిరిలో అని ఆనందమైన నందనవనమే ఈ జీవితం, మానవ జీవితం. కాబట్టి దీనికోసం మనము ఎంతో కృతజ్ఞత చెప్పాలి ఈశ్వరునికి. ఎందుకు? ఈ సనాతన ధర్మములో మానవుడిగా పుట్టడము, ఈ భారతీయ సనాతన ధర్మములో మీరు శరీరం తీసుకోవడము, అందులో కూడాను జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ బ్రహ్మ విద్యని అభ్యసించడము, ఇది తపస్సుల్లో గొప్ప తపస్సు, విద్యల్లో గొప్ప విద్య. దీన్ని మోక్ష విద్య, ఆత్మ విద్య అని చెప్తారు. కాబట్టి రేపటి నుండి మనము ఇంతకీ ఎటువంటి జ్ఞానం, ఈ లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. వర్చ్యూస్ అంటారు కదండి. వర్చ్యూస్ అంటే ఇటువంటి లక్షణాలు మనలో కావాలి. విలువలతో కూడి ఉన్నటువంటి ఇవి సంపాదించుకుంటే అప్పుడు బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అనేది ఇక మీరంతా ఆడుకోవడమే. ఇంకా అందులో ఇంకేం ఉండదు, డిఫికల్ట్ ఏం లేదు, వెరీ ఈజీ,
దీనికంటే సులభం అనేది సృష్టిలో ఇంకేమీ లేదని మరొకసారి మీకు గుర్తు చేస్తూ హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.